అదేముందో తెలుసా? ఎలా అడిగిందనుకున్నావురా? ఎవరు మీరు? ఏ మొహం పెట్టుకుని ఈ ఇంటి గడప దాటి లోపలికొచ్చారు? అసలు మీ వాళ్ళు ఎవరున్నారని ఇక్కడికొచ్చారు? నాకు అమ్మ, నాన్న, అన్న, చెల్లెలు ఎవరూ లేరు. ముందిక్కడి నుంచి బయటికి వెళ్ళండి. అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. వాళ్ళ అమ్మాయి పెళ్ళంట, రమ్మంటున్నారు. ముక్కు మొహం తెలియని వాళ్ళ పెళ్లికి మేము రాము, బయటికి వెళ్ళండి అని చెప్తున్నాను. అదిరా జరిగింది. నేను ఆలోచించిందొకటి, ఇక్కడ జరుగుతోందొకటి. అర్చన పెళ్లికొస్తుందేమో, అటు వాళ్ళని ఇటు వీళ్ళని రెచ్చగొట్టి పొగరాల్చి పంచాయతీ పెట్టుకునేలా చేద్దామంటే మంచి ఛాన్స్ మిస్ అయిందే. ఏంటమ్మా ఇది? రోజులు గడుస్తున్న కొద్దీ అర్చన కోపం తగ్గుతుందనుకుంటే ఇలా పెరుగుతోందేంటి? తనకి మన మీద ఎంత కోపం పెరిగినా నాకెందుకో దాని మీద చాలా నమ్మకం ఉండేది. నాన్న, తను చాలా మంచిది, మంచి మనసున్న మనిషి. తను మాత్రమే కాదు, గోపి బావగారు కూడా చాలా గొప్ప మనసున్న మనిషి. అందుకే అంటున్నాను, ఆయన ఏదో ఒకరోజు మనల్ని తప్పకుండా అర్థం చేసుకుంటారు నాన్న. మీరేం దిగులు పడకండి నాన్న. అమ్మకి ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా దిగులుగుంటే ఎలా? అంటే అంది మన అర్చనే కదా, మనం సర్దుకోకపోతే ఇంకెవరు సర్దుకుంటారు? అసలు ప్రతిసారి అర్చన విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావటం లేదురా. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అటు తిరిగి ఇటు తిరిగి తప్పు మన మీదకే వస్తుంది. అది అడిగే ఏ ప్రశ్నకి ఇలా అని చెప్పడానికి మన దగ్గర సమాధానం లేకుండా పోయిందిరా. అందుకే తలంచుకుని రావాల్సి వచ్చింది. ఈ దూరం ఎప్పుడు దగ్గరవుతుందా అన్న బాధ రోజు రోజుకి పెరిగేలా ఉంది. శుభకార్యం తలపెట్టినప్పుడల్లా దానికి మనకి మధ్యన మనస్పర్ధలు వస్తూనే ఉన్నాయి. ఇక నా భగవంతుడే దీనికి పరిష్కారం చూపించాలి. ఏవి చేయలేని పరిస్థితి వచ్చింది. ఎవరిని సమర్థించి మాట్లాడగలను? విడవమంటే పావు కోపం, కరవమంటే కప్ప కోపం అన్నట్టుంది. యథార్థంగా ఉన్న పరిస్థితి వివరిస్తే అర్థం చేసుకుంటుంది అనుకున్నాను. కానీ అది మేం చెప్పే ప్రతి మాటలోనూ తప్పు పట్టుకుని అపార్థం చేసుకుంటుంది, నిష్ఠూరంగా మాట్లాడుతుంది. నా బాధను అర్థం చేసుకుంటుంది, నా ప్రేమను అంగీకరిస్తుంది అని కంపెడాస్తో వెళ్ళాను. కానీ అది నా మాట చొరబండివ్వలేదు. నేను కన్న తల్లినని, ఆయన కన్న తండ్రి అని కూడా చూడకుండా అవమానించి బయటికి పంపించేసిందిరా. అమ్మా ఊరుకో, బాధపడకు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పరిస్థితులన్నీ చక్కబడి అంతా ఒక్కటయ్యే రోజు వస్తుంది. అంతవరకు ఎదురు చూడటం తప్ప మనం ఇంకేం చేయలేం. నువ్వు ఏడవకమ్మా. నువ్వు ఏడిస్తే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. మీరు బాధ్యతగా పెద్ద కూతురు పెద్దల్లుడు అని శుభకార్యానికి పిలవడానికి వెళ్ళారు. పిలవలేకపోయామన్న బాధ కన్నా పిలిచామన్న తృప్తి మిగిలింది. అంతవరకే ఆలోచించమ్మా. ఆ తర్వాత జరిగిన అవమానం తలుచుకొని బాధపడకు. జయంతి, నువ్వు వెళ్ళి కాఫీ పెట్టి తీసురా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఏమైంది? డబ్బులైతే రెడీ అయిపోయాయి. మా ఫ్రెండ్ రావాలి, వస్తాడు. అదిగో వచ్చాడు. ఇదిగో మా 1,00,000 రూపాయలు. ఎందుకురా 1,00,000? బండి అమ్మేశాం కదా, అంత అవసరం లేదు కదరా. రై, నువ్వు మన ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసావు కదా, వాళ్ళు నీకోసం రాణి కోసం వాళ్ళ పాకెట్ మనీ కూడా ఇచ్చారా. అలాగా?
వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలరా. ఆ సంగతి తర్వాత చూసుకుందాం గానీ ముందు ప్రాబ్లం క్లియర్ చేద్దాం పద. ఎక్కడయ్యా మీ వాళ్ళు? అరుగో వచ్చేశారు. ఇదిగో నువ్వు అడిగిన ₹1,00,000 కరెక్ట్ గా ఉన్నాయో లేవో లెక్క చూసుకొని వారిని వదిలే. పర్వాలేదే, ఏదో కుర్రాడివి ఆవేశంలో అన్నావనుకున్నాను. మొత్తానికి మాట నిలబెట్టుకుని మొత్తం డబ్బు తీసుకొచ్చావు. శబాష్. చూడు పెద్దాయనా, నీకెప్పుడు డబ్బులు కావాల్సి వచ్చినా నన్నడుగు, నేనిస్తాను. నీకు ఎలా తిరిగివ్వగలనా అన్న ఆలోచనొద్దు. ఎందుకంటే తిరిగిచ్చే కుర్రోడు నీ అనుకున్నాడుగా. నీకేం తక్కువ. బయలుదేరు. అరే గోవిందు అన్నా, ఇక మీదట మనం ఎవరికైనా డబ్బులిచ్చేటప్పుడు వాడికి అమ్మాయి ఉందా లేదా అని కాదురా, ఆ అమ్మాయికి లవర్ ఉన్నాడా లేడా అని చూడాలి. ఎందుకంటే మనకిలా కరెక్ట్ గా డబ్బులు వచ్చేస్తాయి కదా. అవునా? వద్దు బాబు, వద్దొద్దు, పద.